మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ సర్వశుభాలు తెలియజేస్తున్నాను. ఈ టీవీ పరిచయం ద్వారా వీక్షిస్తున్నటువంటి మీకును మీ కుటుంబానికి దేవుని కృప తోడైండునుగాక. దేవుడు తప్పక మిమ్మను మీ కుటుంబాన్ని బలపరచునుగాక. ఈ టీవీ పరిచయం ద్వారా వీక్షిస్తున్నటువంటి ప్రతి దేవుని బిడ్డలారా, మీ ప్రార్థన స్తుతులు ఉంటే తప్పక తెలియచేయండి. దేవుడు తప్పకుండా మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఈ దినాన్ని ఆశీర్వదించునుగాక. ఈ పరిచయలో అనేక మంది సహకరిస్తూ వచ్చారు, వారి గుప్పిలిపుతున్నారు. దేవుడు తప్పకుండా వారిని వారి కుటుంబాన్ని బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ప్రతి దేవుని బిడ్డలారా, ఈరోజు సర్వమానవాళ్ళందరూ అందరి జీవితంలో ఉన్నటువంటి ఒక సమస్యను గురించి మాట్లాడదాం. అదేంటి తెలుసా? కన్నీళ్ళు, ఏడుపు, బాధ, దుఃఖము, విచారణ. చెప్పడానికి ఎన్నెన్నో ఉన్నాయి మాటలు. ఈరోజు ఎంతోమంది బిడ్డలు కన్నీళ్లు కారుస్తున్నారు. చిన్నలు మొదలుకొని పెద్దలు ప్రతి ఒక్కరూ తల్లి గర్భములో నుంచి బయటకు వచ్చేటప్పుడే ఏడ్చుకుంటూ వస్తారంట. తెలుసా? తల్లి గర్భములో నుంచి ఒక బిడ్డ బయటకు వచ్చినప్పుడు ఏడుస్తూ వస్తాడంట. అయితే ఆయన ఈ లోకములో నుండి వెళ్ళిపోయిన తర్వాత అందరినీ ఏడిపించుకుంటూ వెళ్ళిపోతారంట. మరి ఏది నిజమంటారు? ఈరోజు ప్రతి ఒక్కరి కన్నీళ్ళు కారుతా ఉన్నాయి. భూమి మీద అనేక మంది రోదన, వేదన, దుఃఖము. ఈరోజు నువ్వు ఏడుస్తున్నావా? అయితే ప్రభు నీకు తెలియజేస్తున్నమాట. ఏ విషయంలో ఏడుస్తున్నావు? ఆరోగ్యం విషయంలో ఏడుస్తున్నావా? రోగంతో ఏడుస్తున్నావా? దుఃఖంతో ఏడుస్తున్నావా? గర్భఫలం లేదని ఏడుస్తున్నావా? ఏ విషయంలో నువ్వు ఏడుస్తున్నావో దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు. అందుకే చాలామంది ఫోన్ చేసి వారి బాధను తెలియజేస్తున్నప్పుడు మేము ఎంతో చింతిస్తూ ఉంటాం. అయితే ఆ బాధ మాకు అర్థం కాదు. ఎప్పుడైతే ఆ బాధ మాకు అర్థమవుతుందంటే ఆ బాధను మేము అనుభవిస్తేనే మాకు అర్థమవుతుంది. అందుకే యేసయ్య లోకానికి వచ్చినప్పుడు అన్ని శ్రమలు అనుభవించాడంట. ఆయన యేసయ్య అన్ని శ్రమలు అనుభవించి ఇదిగో తన బిడ్డలను ఏ రీతిగా నిలబెట్టాలో దేవునికి తెలుసు. అందుకే కన్నీళ్లు విడుస్తున్న ప్రతి ఒక్కరి మీద ఆయన కృప ఉంది. అందుకే నీ ప్రతి కన్నీటిని ఆయన తన బుడ్డిలో దాచుచున్నాడు. నీ ప్రతి కన్నీటికి దేవుడు జవాబు దయచేయునుగాక. ఆమేన్. ప్రియమైన బిడ్డలారా, చదువుదామండి సామెత గ్రంథము 14వ అధ్యాయం 10 మాటను చదువుదాం. ఎవని దుఃఖము వాని హృదయమునకే తెలియను, ఒకని సంతోషములో అన్యుడు పాలివాడు కానేరడు. ప్రియమైన బిడ్డలారా, చదవబడిన మాటలు గమనిస్తే ఒకని దుఃఖము వాని హృదయానికే తెలుస్తుంది తప్ప పక్క వారికి తెలియదు కదా. ఈరోజు మీరు ఏడుస్తున్నటువంటి ఏడుపు, పడుతున్న బాధ ఎంతో దుఃఖముతో ఉంది, ఎంతో వేదనతో ఉంది. ఎంతోమంది ఫోన్ చేసి అయ్యా మా గర్భఫల సమస్యలయ్యా, మా కుటుంబ సమస్యలయ్యా, అయ్యా ఏం చేయాలో అర్థం కావట్లేదు అయ్యా, నా పిల్లలు నా మాట వినట్లేదు, నా భర్త ఇది అక్రమ సంబంధంతో ఉన్నాడు, నా భార్య నన్ను విడిచిపెట్టిపోయింది అయ్యా, నా పిల్లల అనాథులు ప్రభు అని ఎంతో మంది బాధపడుతూ, ఎంతోమంది విధవరాలు అయితే నా బిడ్డలు అన్నం పెట్టలేని స్థితిలో, అయ్యో చెప్పడానికి వీల్లేని కన్నీళ్ళండి. ఎంతో మంది ఏడుస్తున్నారు, ఎంతో మంది దుఃఖపడుతున్నారు. భూమి మీద కన్నీళ్లు కార్చినటువంటి వారు ఎవరు లేరు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా నీ కోసం నా కోసం కన్నీళ్లతో ప్రతి రాత్రి ప్రార్థన చేశాడు. ప్రతి రాత్రి ఆయనకు కన్నీటి విలువ తెలియదంటావా? నీ కన్నీళ్ళ బాధ ఆయనకు తెలియదంటావా? నువ్వు కారుస్తున్న ప్రతి కన్నీళ్ళ బొట్టు విలువ దేవునికి తెలియదంటున్నావా? బాధపడకు, చింతపడకు తల్లి. నీ ప్రతి కన్నీటి బొట్టును నా దేవుడు నాట్యముగా మార్చబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రదోన్ బిడ్డలారా, నీ అంగలార్పు నాట్యముగా మార్చబోతున్నాడు. నీ దుఃఖ దినములు సమాప్తము చేయబోతున్నాడు. లెమ్ము తేజరిలము, యెహోవా మహిమ నీ మీద ఉదయించబోతుంది. ఎవరి దుఃఖం వానికే తెలుస్తుంది. నువ్వేమో ఇతరులకు చెప్పుకుంటూ నీ బాధ, వారేమో నవ్వులాటగా మారుస్తారు. నువ్వు ఏడ్చి నీ భర్తకు చెప్తావు, ఎందుకండి ఇలా చేస్తున్నావని ఏడ్చి చెప్తే అతనేమో నవ్వులాటగా తీసుకుంటున్నాడు. నువ్వు ఏడ్చి నీ పిల్లల గడ్డం పట్టుకున్నా నా ఇలా చేద్దురా బిడ్డ అని చెప్పి అంత ఏడుస్తుంటే వాడు నీ మాట వినడు. గర్భఫలం లేని తల్లుల బాధ, అయ్యో భయంకరమైన వేదన. భూమి మీద కన్నీళ్లతో ఏడుస్తుంది. దావీదు భక్తుడు అంటున్నాడు, అయ్యా నా కన్నీటితో అయ్యా నా పరుపు కొట్టుకొని పోవచ్చున్నది, నా మంచమే కొట్టుకొని పోవచ్చుంది. అంటే నాకు బాధ, రాత్రంతా నిద్ర పట్టదు. ఇదిగో కుటుంబంలో చూడండి, ఎంతోమంది భార్య భర్తలు వారి కుటుంబంలో ఒకే మంచంలోనే పడుకుంటారు. ఒకరు కుడి వైపున, మరొకరు ఎడం వైపున, అటు పక్కకి తిరిగి ఎంత వేదన పడతారో. ఒక ఇంట్లో అనేకమైన గదులు ఉండొచ్చు. ఒక గదిలో ఎవరు ఏడుస్తున్నారో తెలియదు, ఒక గదిలో ఎవరు నవ్వుతున్నారో తెలియదు, ఒక గదిలో ఎవరు దుఃఖపడి చచ్చిపోవాలనుకుంటున్నారో తెలియదు. ఈరోజు అలాంటి స్థితిలో కనుక నీవు ఉంటే ప్రభు నీకు చలవిచ్చే మాట ఏం తెలుసా? నీ దుఃఖ దినములు సమాప్తం చేయబోతున్నాడు. నీ కన్నీళ్లను దేవుడు తుడవడానికే 2000 సంవత్సరాల కిందట ఈ లోకాన్ని దిగి వచ్చాడు. ప్రియమైన బిడ్డ, ప్రభు నీ కన్నీటిని తుడుస్తున్నాడు. ప్రభు నీ కన్నీటిలకు జవాబు ఇవ్వబోతున్నాడు. ఎన్ని సంవత్సరాలుగా కార్చిన కన్నీరు, గూడు గట్టకపోయినటువంటి ప్రతి కన్నీటిను నా దేవుడు ఆనందంగా మార్చబోతున్నాడు. ఇదిగో పరిశుద్ధ గ్రంథంలో పిల్లలు లేరని ఏడుస్తుంది ఒక తల్లి.
ఆ తల్లి పేరే హన్నా, అది మీకు తెలుసు. 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 12 మాట. ఎలయనగా హన్నా తన మనస్సులోనే చెప్పుకొనుచుండెను, ఆమె పెదవులు మాత్రము కదులుచుండెను, ఆమె స్వరము వినబడకయుండెను గనుక ఏలి ఆమె మత్తురాలయున్నదని అనుకొని, ఎంతవరకు నీవు మత్తురాలయుందువు, నీవు ద్రాక్షరసమును ఎద్దు నుండి తీసివేయమని చెప్పగా, హన్నా అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఃఖము గలదానై ఉన్నానంటున్నాడు. ఎంత బాధ అండి ఆ తల్లి. సంతానం లేకపోతే ఎంత వేదన తెలుసా? ఈరోజు భూమి మీద ఎంతమంది ఆడబిడ్డలు సంతానం లేక అల్లాడిపోతున్నారు. చాలా సందర్భాల్లో నేను ఈ మాటను ప్రతి తల్లికి చెప్తా ఉంటాను. ప్రతి ఆడబిడ్డలో 4 స్థితులు కనబడతా ఉంటాయి. మొదటిది పుష్పలంకరణ కనబడుతుంది, అంటే బిడ్డ పెద్ద బిడ్డ అవుతుంది. అది ఆడబిడ్డగా పుట్టిన ప్రతి తల్లి జీవితంలో జరిగేదే. అయితే ఆ బిడ్డకు ఈడొచ్చినప్పుడు తన తండ్రి చక్కటి వరుడిని తీసుకొని వస్తాడు. అప్పుడు జరిగేదే ప్రధాన కార్యక్రమం నిశ్చితార్థము అని అనుకోవచ్చు. అది కూడా జరుగుతుంది. నిశ్చితార్థమైనటువంటి ప్రతి బిడ్డ జీవితంలో వివాహము తప్పక జరుగుతుంది. ఇది 3వ స్థితి. అయితే 4వ స్థితి ఏంటంటే, వివాహమైన తర్వాత ఆ బిడ్డకు కావలసిన తెలుసా, గర్భఫలం. ఎవరి జీవితంలో అయితే గర్భఫలం లేదో ఆ గర్భఫలం లేని బిడ్డల బాధ అంత ఇంత కాదండి, చెప్పడానికి వీలు పడదండి. ఎంత వేదనో బాధో, సంవత్సరాల తరబడి వేదన. అయితే ఒకవేళ నువ్వు తప్పుదోరులో వెళ్తున్నావేమో, అయితే ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకో. ఇక్కడ గర్భఫలము దేవుడిచ్చు బహుమానం అని జ్ఞాపకం చేసుకో. గర్భఫలం ఎవరి దగ్గర ఉందంటే, గర్భఫలం దేవుని దగ్గర ఉందని జ్ఞాపకం చేసుకో. ఆ గర్భఫలం దేవుడిచ్చేవాడు. నువ్వు ఎంత ఏడుస్తున్నావో ఆ కన్నీళ్ళు మనుషుల దగ్గర కాదు, నీ భర్త దగ్గర కాదు, నీ అత్తమామల దగ్గర కాదు, నీ చుట్టాల దగ్గర కాదు ఏడ్చాల్సింది. జీవము కలిగిన దేవుని యొక్క పాదాల దగ్గర కన్నీళ్లు కార్చు. ప్రభువా, నా పాదాలు, నా గర్భఫలం తెరుచు నాయన అని ప్రభు దగ్గర వేడుకో. దేవుడు తప్పకుండా నీ గర్భఫలం తెరుస్తాడు. అనకంటే అసాధ్యమైనది ఏది లేదు. గర్భఫలం దేవుడిచ్చు బహుమానము కదా. ఇదిగో ఆదికాండం 30వ అధ్యాయం 1 మాటలు కనుక గమనిస్తే, రాహేల్ అంటుంది, నేను బ్రతికేదానికంటే చచ్చిపోయేది మేలు, నా గర్భఫలం లేదు. యాకోబు ఏంటి అని అడుగుతా ఉంది. ఇప్పుడు ఎంతోమంది బాధ. ఒకవైపు భర్త ద్వారా మాటలు, అత్తమామల ద్వారా మాటలు, కుటుంబం ద్వారా మాటలు, ఇరుగు పొరుగు వారైతే ఇంకా ఎక్కువ, ఇంకా పిల్లలు లేరా, ఎందుకు చేసుకున్నానో ఈమెను, ఎందుకు వచ్చిందో నా జీవితంలోకి దరిద్రంగా వచ్చిందండి అని ఎంత తుచ్చముగా మాట్లాడతారు. ఈరోజు నువ్వు బిడ్డల కోసం ఏడుస్తున్నావా? దేవుడు తప్పక నీ గర్భఫలమును తెరుచునుగాక, నజరేయుడైన యేసు నామములో తెరబడునుగాక. జ్ఞాపకం చేసుకో. గర్భఫలం కొరకు ఏడుస్తూ ఉంటే నీ దుఃఖం ఎవ్వరికి తెలియదు, నీకు మాత్రమే తెలుసును. రెండవది, ఇదిగో భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నారు. యెషయా గ్రంథం 38వ అధ్యాయంలో 2 వచనాన్ని మనం చదువుదాం ప్రియమైన బిడ్డలారా. అతడు తన ముఖమును గోడతట్టు తిప్పుకొని, యెహోవా, యథార్థ హృదయుడనే సత్యముతో నీ సన్నిధి నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తం నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకొనుమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా, యెహోవాకు యెషయాకు ప్రత్యక్షం ఎలాగూ సెలవిచ్చు, నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతని తిట్లను, నీ పితరుడైన దావీదుకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినది ఏమనగా, నీ కన్నీళ్లు విడిచిటి చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించాను, ఇంకా 15 సంవత్సరాల ఆయుష్కాలము నీకిచ్చేదను. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రియమైన బిడ్డలారా గమనించండి, హిజ్కియా ఒక మంచి రాజుగా ఉన్నాడు. అయితే ఆయన దగ్గరికి యెషయా వచ్చి చెప్తున్నాడు, ఇదిగో నీవు మరణమైపోతున్నావు, లేచి నీ ఇంటిని చక్కదిద్దుకో, నువ్వు చనిపోతున్నావు, నువ్వు ప్రాణం పోతా ఉన్నది అని చెప్పగానే ఆయన ఏం చేయాలి అర్థం కాక గోడ తట్టు తిరిగి కన్నీళ్లు విడుస్తూ, ప్రభువా, నేనెట్లు నడుచుకుంటున్నావు, నీ దగ్గర ఎలా ఉంటునో నువ్వు కృపతో జ్ఞాపకం చేసుకో ప్రభువా, నీ కన్నీళ్లు విడిచి ప్రార్థన చేశాడంట. డాక్టర్ చెప్పాడా, నీ క్యాన్సర్ తగ్గదని, నీ టీబీ పోదని, ఇదిగో ఈ థైరాయిడ్ తగ్గదని, నీకు పిల్లలు బట్టి పీసీ పెడుతూ ఉన్నావని చెప్పారా? అయితే దేవుడు సెలవిస్తున్న మాట ఏం తెలుసా, నాకంటే అసాధ్యమైనది ఏదీ లేదు, నువ్వు కన్నీళ్లు విడిచి ప్రార్థన చేయి. రాత్రంతా ఏడుస్తున్నావో లేదు, ఆ ప్రతి కన్నీటి బట్టు యేసు పాదాలు తగులునుగాక. ప్రతి కన్నీటి బట్టు యేసు పాదాల దగ్గర తగిలిన తర్వాత ఆయన హస్తము నీ మీద వ్రాలబడుతుంది. ఆయన చెయ్యి నిన్ను తగలగా ప్రతి రోగము తొలగిపోతుంది. మంచంలో పడినటువంటి నీవు నజరేయుడైన యేసు నామములో లేచి నిలబడతావు. మా దగ్గర వెండి లేదు, బంగారం లేదు, మా దగ్గర ఉన్నది ఒకటే జీవము కలిగిన దేవుని యొక్క మాట. ఇదిగో నజరేయుడైన యేసు నామములో లేచి నిలబడునుగాక అని చెప్పగానే అతనికి ప్రాణం వచ్చింది, లేచి నిలబడ్డాడు. ఈరోజు నీవు కూడా మరణపు అంచులలో ఉన్నావేమో ప్రియమైన బిడ్డలారా. మరణపు అంచులలో ఉన్నటువంటి నీవు వేదన పడమాకు, దుఃఖపడమాకు. దేవుడు ప్రతి కన్నీటి బొట్టును దేవుడు
తుడిచివేయునుగాక. హిజ్కియా అనేటువంటి ఒక రాజే ఏడ్చి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయనకు 15 సంవత్సరాల ఆయుష్కాలం వచ్చిందంట. ఈరోజు నువ్వు కూడా చచ్చిపోతావని చెప్పాడు ఎవడన్నా? ఇంకా లేదు, నీతో అయిపోయింది, నీ టికెట్ కన్ఫామ్ అయిపోయింది, నువ్వు వెళ్ళిపోతావని చెప్పాడా? మరణమును తప్పించుట యెహోవా వశంలో ఉన్నది లేఖన వాక్యం తెలియజేస్తోంది. దేవుని బిడ్డలారా, మరణము తప్పించగలిగిన రోషము కలిగిన దేవుడు మనతో ఉన్నాడు. భయపడమాకు, అధైర్యపడమాకు. ఆయన మరణపు ముళ్ళును విరిచిన దేవుడు, మరణము తప్పించగలిగిన దేవుడు. హిజ్కియా, నువ్వు చనిపోతున్నావు, ఇంకా అయిపోయింది నీ స్థితి, ఇక అయిపోయింది నీ కథ అయిపోయిందని చెప్పగానే బాధపడి దేవుని తట్టు తిరిగాడు. కొంతమంది చచ్చిపోతానని చెప్పగానే నాకు రకరకాలు తినాలనుంది, రకరకాల బట్టలు వేసుకోవాలనుంది, నేను అక్కడికి వెళ్ళాలన్నది, ఇక్కడికి వెళ్ళాలని రకరకాల శరీర కోరికలు తీర్చుకుంటూ ఉంటారు. నువ్వు చనిపోతున్నావు అని ఎవరైనా నీకు చెప్పారంటే మరణమును తప్పించగలిగిన దేవుడున్నాడని కన్నీళ్లతో ప్రార్థన చేయి. దేవుడు తప్పకుండా నిన్ను జ్ఞాపకం చేసుకొని నీకు ఆయుష్కాలం ఇచ్చి నిన్ను స్వస్థపరచునుగాక. ఆమేన్, హల్లెలూయా. మొదటిగా గర్భఫలం లేక బాధపడుతున్నావా? దేవుడు హన్నా కడిచిన ప్రతి కన్నీటిని దేవుడు నాట్యముగా మార్చాడు. ఇదిగో హిజ్కియా కన్నీళ్ళు విడిచాడు, రోగంతో జబ్బుతో కన్నీళ్ళు విడిచాడు. దేవుడు ఆ కన్నీటిని నాట్యముగా మార్చి దేవుడు ఆశీర్వదించాడు. ప్రియమైన బిడ్డలారా, మరొక తల్లిని కూడా చూద్దాం. లూకా శుభవార్త 8వ అధ్యాయం 37 గల మాటను చదువుదాం. ప్రియమైన బిడ్డలారా, ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిచయని ఇంట భోజనం కూర్చుండని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలబడి ఏడ్చుచూ కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. ప్రియమైన బిడ్డలారా, ఆ ఊరిలోకి వెళ్ళా ఒక పాపాత్మురాలైన ఉన్న స్త్రీ ఉందంట. చూడండి, పేరులోనే ఉంది, చాలా పాపమైన స్త్రీ. అందరూ తోసేశారు, ఊరిలో ఉన్న వాళ్ళంతా నిన్ను, నీ ఇంట్లో వాళ్ళు నిన్ను మెడగట్టి బయటికి తోసేశారు. వద్దు, నాకు అవసరం లేదు, వెళ్ళిపా, నీలాంటి పాపిష్టుడు నా ఇంట్లో ఉండకూడదు, నన్ను విడిచిపెట్టి ఇదిగో లవ్ మ్యారేజ్ చేసుకున్నావు, పో బయటికని నీ తల్లిదండ్రులు తోసేశారు నిన్ను. తల్లి, భయపడ మాకు, దేవుడు నీకు సెలవిచ్చామని తెలుసా? పాపాత్మురాలైన స్త్రీ ఉందంట. ఆ తల్లి యేసయ్య యొక్క పాదాల దగ్గరికి వచ్చి తను తగ్గించుకొని కన్నీళ్లతో యేసయ్య పాదాలు తడుస్తూనే ఉన్నాయి. యేసయ్య ఏడుస్తూ ఉంటే ఆ కళ్ళతో, ఆ కన్నీళ్లతో ఆయన పాదాలు తడిసిపోతున్నాయి. తడిసిపోయినటువంటి ఆ పాదాలను తుడుచుకొని తన తల వెంట్రుకలు తీసుకొని తన తలనే ఆయన పాదాల దగ్గర పెట్టి ఆ పాదాలను తుడుస్తడం ప్రారంభం చేస్తూ ఉంది. అది సరిపోదని ప్రేమిస్తూ ఆయన పాదాన్ని ముద్దు పెట్టుకుంటుంది. ఈరోజు నీ పాపము తొలగిపోవాలంటే, దేవా నన్ను క్షమించు నైనా, నాలాంటి వాడు బ్రతకడానికి యోగ్యుడు కాదు నైనా, ఈ చేతులతో భయంకరమైన దుర్మార్గపు క్రియలు చేశానయ్యా, భయంకరమైన పాపము చేశాను ప్రభువా, నన్ను క్షమించడానికి నేను యోగ్యుని కాదు ప్రభువా, నేను ఏమాత్రము ఇదిగో తన యోగ్యుని కాదు ప్రభు అని ఏడుస్తున్నావా, కన్నీళ్లు విడుస్తున్నావా, దుఃఖపడుతున్నావా, బాధపడుతున్నావా? ప్రభు అంటున్నాడు, ఆమె విస్తారంగా ప్రేమించిందంట. ఎవరిని? మనుషులు, లోకంలో ఉండే వాళ్ళని కాదు, యేసయ్యను విస్తారంగా ప్రేమించింది. యేసయ్యను ఎప్పుడైతే విస్తారంగా ప్రేమించిందో ఆమె విస్తారమైన పాపాలు కూడా తొలగిపోయామని అక్కడ వాక్యం అంటుంది. చూద్దామండి 48వ మాటలో, నీ పాపములు క్షమించబడి ఉన్నవని ఆమెతో అనెను. అప్పుడు ఆయన, ఇదిగో కూడా భోజన పంక్తిలో కూర్చున్న వారు పాపములు క్షమించుచున్న ఇతడెవడని తనలో తాము అనుకునిరి. అందుకు ఆయన, నీ విశ్వాసం నిన్ను రక్షించను, సమాధానము గల దానవై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పాను. ఆ తల్లి విశ్వాసం కాపాడింది. ఈరోజు నీ విశ్వాసం నిన్ను కాపాడుతుంది. ఈరోజు నీ ప్రార్థన నిన్ను కాపాడుతుంది. ఈరోజు నువ్వు కారుస్తున్న ప్రతి కన్నీటి బొట్టును నా దేవుడు నాట్యముగా మార్చబోతున్నాడు. వేదనతో ఉన్నావా? దుఃఖంతో ఉన్నావా? నిట్టూర్పుతో ఉన్నావా? నిరాశలో ఉన్నావా? ఏ స్థితిలో అయితే నువ్వు ఉన్నావో ఆ స్థితి అంతటిని నా దేవుడు మార్చగలుగుతాడు. ఏ విషయంలో అయితే నువ్వు కన్నీళ్లు గారుస్తున్నావు, సంవత్సరాల తరబడి మోయబడిన ద్వారాలు, సంవత్సరాల తరబడి ఉద్యోగం, ఎంతోమంది పిల్లలు, యవ్వన పిల్లలు ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తూ ఏడుస్తూ అడుగుతూ ఉంటారు, ఇంకా నాకు ఉద్యోగం రావట్లేదు, ఇంకా వివాహం ఎప్పుడైపోతుందో, నా కుటుంబం అయిపోతుందో. నా వృద్ధ తల్లిలు ఉన్నారు, ఎంతోమంది విధవరాళ్ళు ఉన్నారన్న. ఆ విధవరాల బాధ చెప్పలేంది. నేనైతే బ్రతికినంత వరకు వాళ్ళకి మంచి అన్నం పెట్టి, మంచి బట్టలు పెట్టి, ఇల్లు, ఆస్తి సంపాదిస్తే వాడేమో నన్ను మెడబట్టుకొని బయటికి దోసేసాడు. చెప్పడానికి వీలు లేని తల్లుల బాధ, వేదన, కన్నీళ్లతో ఏడుస్తున్నారు.
ఈరోజు భూమి మీద కన్నీళ్లతో భూమి తడిసిపోతా ఉంది, వేదనతో తడిసిపోతా ఉంది. ఈరోజు ఈ టీవీ ప్రోగ్రాం చూస్తున్న తల్లి, ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు? నీ దుఃఖమును, నీ బాధను, నీ వేదనను తొలగించడానికే యేసయ్య ఈ లోకానికి దిగి వచ్చాడు. ఆయన ఎంతో వేదన పడుతున్నాడు, నీ విషయంలో ఎంతో దుఃఖపడుతున్నాడు, నీ విషయంలో ఎంతో బాధపడుతున్నాడు. తల్లి, నువ్వు బాధపడమాకు, నేనున్నాను, అధైర్యపడమాకు అని చెప్తున్నాడు. చూడు, యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఏడిచాడు ఈ లోకంలో. రాత్రింబగళ్ళు ప్రతిరోజు రాత్రి ఆయన వెళ్ళి కన్నీళ్లతో ప్రార్థన చేశాడంట. ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన చెమట చుక్క భూమి మీద పడుతున్నప్పుడు రక్తపొట్టుగా మార్చబడిందంటే ఎంత ఏడ్చాడండి. లాజరు చనిపోయాడు. లాజరు చనిపోతే ఆయన కోసం కన్నీళ్లు కార్చాడు. చూద్దాం యోహాను శుభవార్త 11వ అధ్యాయము 35 గల మాటను చూద్దాం ప్రియమైన బిడ్డలారా. యేసు కన్నీళ్లు విడిచెను కాబట్టి యూదులు అతన్ని ఎలాగూ ప్రేమించనో చూడని చెప్పుకొనిరి. యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే చనిపోయిన లాజరు కోసం కన్నీళ్లు విడిచారో, ఏంటి ఈయన ఏడుస్తున్నాడని ఆశ్చర్యపోయారు. యేసయ్య మన కోసం ఏడ్చడం ఏంటండి? తల్లిదండ్రులుగా నీ బిడ్డల కోసం నువ్వు ఏడుస్తున్నప్పుడు లేని, పరలోకమందున్న దేవుడు ఆయనే కదా మనల్ని కన్నె పెంచి పెద్ద చేసిన వాడు. ఆయన స్వరూపంలో తయారు చేసింది మనల్నే కదా. మరి మనం బాధపడతా ఉంటే ఆయన సంతోషంగా ఉంటాడు అనుకున్నావా? ఒక విషయాన్ని మీకు చెప్పాలని ఆశపడుతున్నాం పెద్దవాని బిడ్డలారా. నువ్వు ఏడుస్తే నవ్వేవాడు ఒకడు ఉన్నాడు. ఎవరు తెలుసా? వాడు అపవాది. నువ్వు ఏడుస్తే నవ్వేవాడు అపవాది, నువ్వు ఏడుస్తే ఏడ్చేవాడు యేసయ్య. యేసయ్య ఎప్పుడు నీ దగ్గరికి వస్తాడంటే, అందరూ నీ దగ్గర ఉన్నప్పుడు రాడాయన. అందరూ వదిలిపెట్టి అందరూ తోసేసినాక ఒంటరిగా కూర్చొని ఉంటావు చూడు, అప్పుడు ప్రభు నీ దగ్గరికి వస్తాడు. అప్పుడు ప్రభు నీ దగ్గరికి వచ్చి, భయపడకు, నేను నీకు తోడుగా ఉన్నాను, నిన్ను విడిచిపెట్టను, నిన్ను ఎడబాయనని దేవుడు అప్పుడు సెలవిస్తాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలిగిన గాక. పెద్దోని బిడ్డలారా, దేవుడు నిన్ను తోసేయడు ఎప్పుడు కూడా. ఆయనే కన్నీళ్లు గార్చాడంటే నీ కన్నీళ్ళను చూసి ఆయన నవ్వుతాడు అనుకున్నావా? ఎవరు నవ్వేది తెలుసు? అపవాది. నువ్వు ఏడుస్తే వాడు నవ్వుతాడు, నువ్వు నవ్వితే ఆడపవాది ఏడుస్తాడు. హల్లెలూయా. నువ్వు నవ్వు, శ్రమలలో కూడా ఆనందంగా నవ్వు, కానీ శోధింపబడిన తర్వాత నేను సువర్ణ వలె అవుతున్నానని నవ్వు. శ్రమలలో కూడా నవ్వు, కష్టాలలో, శ్రమలలో, ఇరుకులలో కూడా ధైర్యంగా నిలబడు. ఆ శ్రమలు చూచినప్పుడు అపవాది గాడు ఏడుస్తాడు, నేనేం చేయలేడు. నువ్వు ఏడిస్తే వాడు నవ్వుతాడు, నువ్వు ఏడిస్తే దుఃఖపడే యేసయ్య నీతో ఉన్నాడు, ఆయన నీ పక్కన ఉన్నాడు. ఇదిగో లాజరు కోసం యేసయ్య ఏడుస్తుంటే ఆశ్చర్యపోయారు. ఎంతగా ఏడుస్తున్నాడండి ప్రభువు, ఎంతగా బాధపడుతున్నాడండి. లాజరు చనిపోయావా? 4 రోజులు అయిపోయింది. లాజరు బయటికి రానగానే ప్రేత వస్త్రంతో కట్టబడినటువంటి ఆయన బయటికి వచ్చాడు. యేసయ్య కన్నీళ్లను చూచారు. యేసయ్య కన్నీటి బొట్టు రాలబడిందండి. యెరూషలేమును చూచినప్పుడు ఎంత వేదన పడ్డాడు. లూకా శుభవార్త 19వ అధ్యాయము 41 గల మాటను చూద్దాం ప్రియమైన బిడ్డలారా. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, యేసుక్రీస్తు ప్రభువారు ఆ పట్టణంలోకి వచ్చినప్పుడు యెరూషలేమును చూచి ఏడ్చాడు, కన్నీళ్లు కార్చాడు ఆయన. అయ్యో, ఏంటి ఇంతగా అయిపోయిందేంటి? ఇదిగో సొదొమ గొమొర్రా పట్టణాన్ని చూచినప్పుడు ఏడుస్తున్నాడు. ఈరోజు పరలోకం నుండి దేవుడు మనల్ని చూస్తున్నాడు. ఈ ఊరిని చూచి ఏడుస్తున్నాడండి, ఈ పట్టణాన్ని చూసి ఏడుస్తున్నాడు. అయ్యో, ఏంటి మనుషులు ఇలా అయిపోయారే, వివిధ రకమైన తంత్రాలు కల్పించుకొని, వివిధ రకమైనటువంటి పాపాలు కల్పించుకొని ఎందుకు ఇంత పాపపు స్థితిలో బ్రతుకుతున్నారని ఏడుస్తున్నాడు ఆయన. ఆయన యెరూషలేమును చూచినప్పుడు కన్నీళ్లు కారాయి, ఆయన కన్నీళ్లు భూమిని తగిలాయి. ప్రతి రాత్రి అయిన కన్నీటి ప్రార్థన, నీ సమస్య పారదోలబోయేంత వరకు, నీ కన్నీళ్లు నాట్యముగా మార్చబడేంత వరకు 1000 మొక్కాళ్ళు, 1000 కన్నీటి ప్రార్థన. ఆ కన్నీటి ప్రార్థనలో నీ గర్భఫలం తెరవబడాలి. ఆ కన్నీటి ప్రార్థనలో ఇదిగో నీకున్న రోగము తొలగిపోవాలి. ఆ కన్నీటి ప్రార్థనలో నీ బిడ్డలలో మారు మనసు కలగాలి. ఇప్పుడైతే ఈ కార్యాలు నీ జీవితంలో జరగాలంటే కన్నీటి ప్రార్థన, కన్నీళ్ళ ప్రార్థన అంతకన్నా శక్తి కలిగిన ప్రార్థన, అది అన్నిటికన్నా శక్తి కలిగిన ప్రార్థన. ఆ కన్నీటి ప్రార్థన ఎప్పుడైతే నీ జీవితంలో ఉంటుందో అప్పుడు నీ జీవితం ఆశ్చర్యకరంగా మార్చబడుతుంది. భూమి మీద ఏడుస్తున్నావా తల్లి? నెమ్మది లేదా? ప్రశాంతత లేదా? బిడ్డను చచ్చిపోయారని బాధపడుతున్నాము, గర్భఫలం లేదని బాధపడుతున్నాము. దావీదు భక్తుడు తన కుమారుని కోల్పోయి ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, ఆ బిడ్డ జబ్బుతో ఉన్నప్పుడు వచ్చి ప్రార్థన చేస్తున్నాను, అయ్యా ఆ బిడ్డ చచ్చిపోయాడు ప్రభువా, ఏంటి ప్రభువా అని బాధపడి ఏడుస్తూ ప్రార్థన చేస్తుంటే దేవుడు సొలొమోను మహారాజుని ఇచ్చాడు. హల్లెలూయా.
దేవునికి స్తోత్రం కలుగును గాక. దావీదు 7 రోజుల ఉపవాస ప్రార్థనలో దావీదు గారి కుమారుడిగా సొలొమోను మహారాజును దేవుడు ఇచ్చాడు. సొలొమోను దేవుని మందిరంను కట్టడానికి దేవుడు ఎన్నుకున్నాడు. ఎంత గొప్ప విషయం ప్రియమైన బిడ్డలారా. ఈరోజు నీ బిడ్డలను కోల్పోయావా, నీ తల్లిని కోల్పోయావా, నాకంటే ఎవరు లేరని వేదన పడుతున్నావేమో. దేవునికి తోడుగా ఉన్నాడు. ప్రభు మాట నమ్మకు, ప్రభు మాట నమ్ము. ప్రభు నీ జీవితంలో కార్యము చేయబోతున్నాడు, అత్యధికమైనటువంటి మేలులు చేయబోతున్నాడు. ఆయన మాత్రమే నమ్మదగిన దేవుడు, ఆయన మాత్రమే కృప చూపించేవాడయ్యున్నాడు. సర్వలోక మానవాళ్ళందరికీ యేసే రక్షకుడిగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో కన్నీళ్లు కార్చాడు. రాహేల్ అంటుంది, నాకు పిల్లలు లేరయ్యా, పిల్లలు లేకపోతే చచ్చిపోయినంత సమానం, నేను చచ్చిపోతా, నాకు మేలది అంటుంది. నిజంగా పిల్లలు పుట్టకపోతే అంత బాధనా? అవునండి. ఉద్యోగంలో ఓడిపోయావని, వ్యాపారంలో నష్టపోయావని బాధపడుతున్నావా? యేసయ్య దోణిలో ఎక్కనంత వరకు రాత్రంతా చేపలు పట్టాడు, రాత్రంతా వ్యాపారం చేశాడు, ఏం జరగల. నీ వ్యాపారంలోకి యేసయ్య అడుగు పెట్టునుగాక. ఏ వ్యాపారం జరగలేదని అమ్ముకోవాలని ఏడుస్తున్నావో దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా? దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా? తప్పకుండా ఆ దోణిలో యేసయ్య అడుగు పెట్టినట్టుగా నీ వ్యాపారంలో దేవుడు అడుగు పెట్టబోతున్నాడు. అడుగు పెట్టిన ప్రతి కార్యము దేవుడు ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు. నీ దుఃఖ దినములు సమాప్తము చేయబోతున్నాడు. చూడండి, నిన్నెవే ప్రాంత ప్రజలు అందరూ, పశువులు మొదలుకొని, జంతువులు మొదలుకొని, రాజు, అధికారులు అందరూ కూడా ఇదిగో ఉపవాసం ఉండి కన్నీళ్లు విడిచి ప్రార్థన చేశాడు. యోనా చేప కడుపులో ఉండి కన్నీళ్లు కార్చి ప్రార్థన చేశాడు. దేవుడు యోనాను ఆశీర్వదించాడు. ఇదిగో నిన్నెవే ప్రాంతమును ఇదిగో దేవుడు నేలమట్టం చేయాలనుకున్నాడు. కానీ వారి ప్రార్థన ద్వారా, వారి కన్నీటి ప్రార్థన ద్వారా వారికి చేయాల్సినటువంటి కీడును చేయకుండా దేవుడు విడిచిపెట్టాడు. హిజ్కియాను మరణం నుంచి తప్పించాడు. నిన్ను కూడా తప్పించడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ ప్రాణమును విడిపించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఈ టీవీ ప్రోగ్రాం చూస్తున్న దేవుని బిడ్డ, ఎంత కాలమని నాకెవ్వరు లేరని బాధపడతావు. దేవుడు నీతో ఉన్నాడు. అధైర్యపడమాకు, కంగారు పడమాకు, నమ్మకం ఉంచు. దేవుడు కార్యం చేయబోతాడు. నీ జీవితంలో కార్యం చేయబోతాడు. ఏ విషయంలో అయితే మూలుగుతున్నావో, ఏ విషయంలో అయితే అడుగంటిపోయావో, 7 గంటల్లో నెమ్మది లేకపోతున్నావో, ఎక్కడైతే ప్రభువా నా జీవితం ఏంటి ప్రభు ఇంత దుర్భరంగా ఉందని బాధపడుతున్నావో, దేవుడు నీ జీవితంలో ఘనమైన కార్యాలు చేయబోతాడు. దేవుడు నీ జీవితంలో ఆశ్చర్య కార్యములు చేయబోతున్నాడు. ప్రియమైన బిడ్డ, నమ్ము, దేవుడు కార్యం చేస్తాడు. విశ్వాసం ఉంచు. విశ్వాసము తగినటువంటి ప్రతిఫలములు దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు, అద్భుతాలను చేసే, తారుమారు చేసే దేవుడు. అట్లాంటి గొప్ప దేవుడు మనతో ఉన్నాడు. ఇదిగో బిడ్డ జబ్బుతో ఉన్నప్పుడు దావీదు ఏడ్చిన ఏడుపు చూసి అస్సలు ఎంత వేదన పడ్డారో ప్రజలందరూ. ఈరోజు నువ్వు ఏడుస్తున్నావా? దుఃఖపడుతున్నావా? పేతురు ఎంతో ఏడ్చేవాడంట. యేసయ్యను నేను ఎరుగనని ముమ్మారు అబద్ధాలు చెప్పిరని ఎంతో ఏడ్చాడంట పేతురు చాలా బాధపడేవాడు. ఆయన కన్నీటి దార కట్టేది, ఆయన కన్నీళ్లు ఎంతో ఏడ్చేవాడంట. ఆయన భయంకరమైనటువంటి వేదన పడేవాడంట. యేసయ్య నేను ఎరుగనని ఎన్నిసార్లు అన్నాడు? 3 సార్లు బాధపడ్డాడు. చూడండి ఆ మాటను చూద్దాం. లూకా శుభవార్త 22వ అధ్యాయం 62 గల మాట చూద్దాం. అందుకు పేతురు, ఓయి నీవు చెప్పినది నాకు తెలియదనేను. అతడు ఇంకనూ మాట్లాడుచుండగా వెంటనే కోడి కూసెను. అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూచెను గనక పేతురు, నేడు కోడి కుయ్యకమునుపే నువ్వు ముమ్మారు నన్ను ఎరుగదవని ప్రభు తనతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకొని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను. పేతురు ఏడ్చాడండి. చాలా సందర్భాల్లో చాలా కాలం వరకు పేతురును కొకరొక్కొని ఏదో రీతిగా అని ఎగతాళి చేస్తూ ఏడిపించేవాళ్ళంట. చాలామంది ఏడిపించేవారట. గమనించండి ప్రియమైన బిడ్డలారా, పేతురు ఎప్పుడైతే నేను ఎరగను అన్నాడో, యేసయ్య వైపు చూస్తానే, యేసయ్య పేతురు వైపు చూస్తానే, అయ్యో నా ప్రభుకి నేను వ్యతిరేకంగా మాట్లాడని చెప్పి ఎంతగానో ఏడ్చాడంట. మనిషి ఉన్నప్పుడు మనం బాధపడాలి కదా. మన దుఃఖం, ఎవరైనా మన కుటుంబంలో చనిపోతే ఏడ్చాలి. అవును, ఏడ్చండి అంటున్నాడు. ప్రభు చెప్పే మాట జ్ఞాపకం చేసుకో. అమ్మా, నా కోసం ఏడవకండి తల్లి, నా కోసం ఏడవకండి. నేను వచ్చాను ఈ లోకంలోకి, ప్రాణం విడిచాను, నేను మీకోసం ప్రాణం పెట్టాను, వెళ్ళిపోతున్నాను. అయితే మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి. చివరిగా నీ కుటుంబం కోసం ఏడువు, నీ భార్య కోసం ఏడువు, నీ పిల్లల కోసం ఏడువు, నీ పిల్లల కుటుంబాల కోసం ఏడువు. దేశ సంరక్షణ కోసం కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేయి. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. తలలో వంచని ప్రార్థన చేస్తాను. మీ కన్నీటి ప్రార్థన దేవుడు వినబోతున్నాడు.
తండ్రి నీకు వందనాలు ప్రభువా. ఇదిగో టీవీ పరిచయం ద్వారా ఎవరైతే వీక్షిస్తున్నారో నాయన, ఎవరైతే కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేస్తున్నారో, ఎవరైతే కన్నీళ్లతో కొట్టుకోబోతున్నారో, ఎవరైతే దుఃఖంతో, వేదనతో, నిరాశ, నిస్పృహతో ఉంటున్నారేమో నాయన, రోగంతో, జబ్బుతో, గర్భఫలం లేక, కుటుంబ సమస్యలతో, ఆర్థిక పరిస్థితులతో, వ్యాపారంలో అనేకమైన సమస్యలతో ఉంటున్నారేమో నాయన, రక్షణ జీవితంలో లేకపోతున్న వేదన పడుతున్నారేమో అయ్యా, సంఘంలో సహవాసం దూరం అయిపోయి వేదన పడుతున్నారేమో, కట్టుకున్న భార్య విడిచిపెట్టిందేమో, భార్య పిల్లలు దూరంతో వేదన పడి ఎవరెవరైతే కన్నీళ్లు కాలుస్తున్నారో, ఎవరైతే దుఃఖపడుతున్నారో, ఎవరైతే వేదన పడుతున్నారో దేవా, ప్రతి ఒక్క కన్నీటి బొట్టును మీరు తుడచండి నాయన, ప్రతి ఒక్క కన్నీటి బొట్టును తుడచండి. వారి దుఃఖ దినములు తొలగించండి, వారి కుటుంబానికి నెమ్మదిని దయచేయండి, వారి అంగలార్పు నాట్యముగా మార్చండి నాయన. వారి హృదయంలో ఉన్న ప్రతి వేదనను, పేరుకుపోయిన ప్రతి గడ్డను, కన్నీటి గడ్డను పగలగొట్టండి నాయన, సంతోషంగా మార్చండి నాయన. వేదనతో కారుస్తున్న ప్రతి కన్నీళ్లను తుడచండి నాయన. నువ్వు నెమ్మది ఇచ్చేవాడు, ప్రయాసపడి భారము సమస్త జిల్లా నా దగ్గర రండి అన్నావు నాయన. నీ దగ్గరికి వస్తున్నాను నీ పిల్లలు, వారందరినీ ప్రేమతో నీ కౌగిల్లో, నీ హక్కుల్లో దార్చుకొని వారిని తుడిచివేయండి నాయన. అయ్యా ఇదిగో తండ్రి, పాపాత్మురాల్ని ఏ రీతిగా చేర్చుకున్నావో, నీ విశ్వాసం నేను స్వస్థపరిచింది, సమాధానం కలిగి వెళ్ళిపో తల్లి అని చెప్పి ఏ రీతిగా ప్రేమించావు నాయన, మమ్మల్ని కూడా ప్రేమించి మా పాపను తొలిచివేనైనా. ఇదిగో నీ బిడ్డల జీవితంలో గొప్ప కార్యాలు జరిగించమని వేడుకుంటూ, నీ కృప, నీ కనికరం, సమృద్ధికర ఆశీర్వాదాలు, మెండైన దీవెనలు నీ బిడ్డలకు దయచేసి దీవిస్తామని వేడుకుంటూ, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శ్రేష్టమైన నామంలో వారి కన్నీటిని నాట్యముగా మార్చి దుఃఖదిన సమాప్తి చేసి నెమ్మదిని ఇప్పుడే తన బిడ్డలకు దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పెద్దోని బిడ్డలారా, దేవుడు తప్పకుండా మీ ప్రతి కన్నీటిని నాట్యముగా మార్చి దేవుడు మిమ్మల్ని దీవించును గాక. తప్పకుండా మరి టీవీ పరిచయం సహకరించండి, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మీ ప్రార్థన వస్తుంటే తప్పక తెలియచేయండి, మేమందరం ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మే గాడ్ బ్లెస్ యూ. దైవజనుల ప్రసంగములు మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మరిన్ని ఆధ్యాత్మిక ప్రసంగముల నిమిత్తం మన యూట్యూబ్ ఛానల్లో జీసస్ క్రైస్ట్ స్టోరీ మినిస్ట్రీస్ అఫీషియల్ అని టైప్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రార్థన అవసరాల నిమిత్తం మాకు ఫోన్ ద్వారా తెలుపగలరు. మా ఫోన్ నెంబర్ 8688991210. ఈ పరిచర్యకు నూతన మందిర నిర్మాణము కొరకు మీ అమూల్యమైన కానుకలు పంపించాలి అంటే మా ఫోన్పే నెంబర్ 8688991210 లేదా మా అకౌంట్ వివరములు 8547210000037873. IFC కోడ్ DBSS0IN0547. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబమును దీవించునుగాక. ఆమేన్.